పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా పేర్లు చెప్పండి అమ్మ. మేనమావే పెట్టేది. మామ అత్తమ్మ పేరు చెప్పండి. ప్రార్థించుదము. పరిశుద్ధుడు వగిన తండ్రి మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు సమయములో శుభవేళ మీ ప్రియ కుమారులు మా ఆత్మీయులు డేవిడ్ పాల్ సారు వారి యొక్క సతీమణి ప్రేమ కుమారి మేడం గారిని ప్రేమించి బహుమానం ఇచ్చినటువంటి కుమార్తె మోనికా స్టెల్లాను ప్రభువా యవన కాలములో మీరు జ్ఞాపకము చేసుకొని శరణ్ సాయితో కలిసి పరిణయమాడి కుటుంబంగా ఏర్పాటు కావాలని మీ సంకల్పమై ఉంటుండగా మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారతదేశ సాంప్రదాయం ప్రకారం క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి మోనికా స్టెల్లాను ఇదిగో ఇప్పుడు పెళ్లి కూతురునిగా చేయటానికి దేవాని పరిశుద్ధమైన సన్నిధిని ఆహ్వానించుచున్నాం. నిన్ను నమ్ముకున్న బిడ్డల కదయా, పరిశుద్ధ దేవుని పాదాల దగ్గర బ్రతికే భక్తులు కదా, వేవేల దూతల పరిశుద్ధ వారముతో దిగిరండి. మీ దయామృతమైన చేతుల కింద బిడ్డను దీవించండి. ముఖ్యంగా మా తండ్రి పెళ్లి కూతురుగా సిద్ధపడి రావటానికి మేనమామ అత్తమ్మ సమర్పిస్తున్న నూతన వస్త్రాలు ధరించుకుంటూ ఉండగా పరమ పెళ్లి కుమారుడు నువ్వు కదా, మీ మహిమతో పెళ్లి కుమార్తె సారూప్యతలోనికి బిడ్డను మలచండి, మార్చండి. మామ అత్తమ్మ కుటుంబాలు కూడా మీరు దీవించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. తద్వారా జరగనై ఉన్న కార్యక్రమం అంతట్లో పరిశుమని మీ మహిమతో ఈ స్థలమంతటిని నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
చాలు, వాక్యం చెప్పను కానీ పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డ మోనికా స్టెల్లాకు నేను శుభాకాంక్షలు తెలియచేస్తూ, బిడ్డని కన్నా తల్లిదండ్రులకు అభినందనలు నేను తెలియచేస్తూ ఉన్నాను. నా కుమార్తె ఒక ఇంటి వారు అవ్వబోతూ ఉన్నారని తల్లిదండ్రుల సంతోషం బహు గొప్పగా ఉన్నది. మన దేవుడికి పెట్టబడిన పేరుల్లో ఒక పేరు వండర్ఫుల్ గాడ్. అంటే ఏంటి సార్? అదే ఆశ్చర్యకరుడు. 6 పేరులలో మొట్టమొదటి పేరు అదే వచ్చింది కదా, ఆశ్చర్యకరుడు. 6 పేర్లు కావండు, 6 కలిపి ఒకే పేరు, అతనికి పేరు పెట్టబడును అని ఉండేది. వండర్ఫుల్ గా ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, ఈ ఆడ సారోళ్ళు ఎక్కడో సొంతం నాకు తెలియదు కానీ భద్రాచలంలో బీపీఎల్లో జాబ్ చేస్తున్న సార్కి మేడం గారికి దేవుడు కుమార్తెనిచ్చాడు. ఆయన సంకల్పం మనుషులకు అర్థం కాదు. ఇక్కడ పెరిగి చదువుకొని ఎక్కడెక్కడో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ బిడ్డను చరణ్ సాయి, ఎక్కడమ్మా? హైదరాబాద్. నేను ఒక మాట చెప్పనా, అసలు ఆ కుమారుడు పుట్టినప్పుడే పక్కటెమ్మకని తీసి విసిరెత్తే గిరగిర తిరుగుకుంటూ వచ్చి అది ఎక్కడ దూరాలని చూసి బీపీఎల్లో ఉంటుంది. ప్రేమ కుమారి మేడం గారి తన ప్రియులు నిద్రించుచుండగా మేడం గారికి సెట్ అయిపోయింది. ఇంకా 25 సంవత్సరాల తర్వాత మన మధ్యలో ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కానీ దేవుని చిత్తమే. మనం ఎక్కడెక్కడ ఏమేం చేసినా దేవుని ప్రణాళిక లేనిది ఏమంటారు సార్? ఒక కవి, ఒక మహానుభావుడు అన్నాడు కదా, మ్యారేజెస్ ఆర్ పరలోకంలో ముందుగానే ఈ వివాహ నిర్ణయాలన్నీ నిర్ణయించబడతాయట. దేవుని రాజ్యం ఉన్నది ఖచ్చితంగా. ఈ రోజున ధైర్యంగానే ఉండాలి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా దేవుని కార్యం, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అది మేము అవునని కానీ, ఇదిగో నేను మీకు ఒక మాట చెప్తాను, రెబ్కా ఏడ పెరిగింది చెప్పండి. నేను ఒక ఇస్సాక మంచి భక్తిపరుడు, పెరిగినటువంటి చోటు వేరే, కానీ ఇక్కడ కొంచెం చేంజ్ అయిపోయింది. ఏదైనా కానీ 2 దేవుని సంకల్పమే. ఒక మాట అందే, అమ్మా నువ్వు వెళతావా అని తండ్రి అన్న కదా, ఇద్దరు కలిసి అడిగారు. అడిగితే ఒక 10 రోజులు ఉంటావా వెళ్తావా అని అడిగితే ఏమందంటే, దేవుని చిత్తానికి నేను అని చెప్పజాలను, నేను వెంటనే బయలుదేరి ఎలియాజర్ గారితో వెళ్ళిపోతాను. దేవుని ప్రణాళిక చూడండి, ఎటు తిప్పి తీసుకొచ్చాయి. ఒకవేళ రేపటి నుంచి మోనికా స్టెల్లాని కూడా ఎల్లుంటి నుంచి అడిగితే అసలు నేను ఉండను, నాకు ఆడ ఎన్నో పనులు ఉంటాయి. అయిపోయింది, మారిపోయింది, చేంజ్ అయిపోయింది. దేవుని ప్రణాళిక 25 సంవత్సరాల తర్వాత ఎటు తిప్పి తీసుకొచ్చిందో చూడండి. ఇది యెహోవా వలన కలిగిన, దీన్ని మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. అమ్మ పెళ్లి మెసేజ్ మీకు ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను కానీ నేను ఒకటి చెప్తాను రా నాన్న, దేవుని భక్తులుగా పెరిగారు మీరు. ఎస్, షూషాను కోటలో అడుగు పెట్టారు యూదులు, అవునా అమ్మ? షూషాను కోటలో అడుగు పెట్టారు. ఆమె చిన్నపిల్లే కానీ ప్రార్థన వదల్లా. ఏ ఇంట్లో ఉందో ఆ దేశం క్రైస్తవ దేశం కాదు, ఆ మనుషులు ప్రార్థన చేసుకునేవారు కారు, కానీ ఆమె మాత్రం దేవుని పెట్టండి, ప్రార్థన వదల్లా. పెద్దల మాట జవదాటిన దవకాలాలు లేవు. దేవుడు ఆ కోటలో ఆ బిడ్డను పరిశీలన చేశాడు. మీకు ఒక సంగతి చెప్పనా, ఆ కోటకు రాణిగా చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దేవుడిని నిన్నెందుకు పంపిస్తున్నాడు? రాణిగా మారిపోవాలా ఇంట్లో, క్రీస్తు బిడ్డలుగా. దేవుని యొక్క దైవత్వాన్ని అక్కడ నువ్వు నాటడానికి మేబీ కాబోదు. నేను ఒకటి చూసి చెప్తాను, ఎస్తేరుని చూసి షూషాను కోట సమాజం అంతా ఉలిక్కి పడతాయి. అబ్బా దేవుని బిడ్డలు ఎలా ఉంటారా? రాజుగారు సైతం మార్పు చెంది మారిపోయాడు. అమ్మా ఈ మాటలో ఎప్పుడూ నీ హృదయంలో ఉంచుకొని, ఎస్, కోటలోనికి కోళ్ళగా దేవుడిని పంపేది రాణిని చేయటానికి. ప్రార్థన వదలొద్దు, ప్రభు పాదాలనే విడవద్దు, పరిశుద్ధ గ్రంథం చదవటం మానద్దు. అది నిన్ను రాణిగా చేసింది. అక్కడ ఒక మంచి ఇల్లాలుగా, మంచి భర్తకు మంచి భార్యగా
అత్తమామల కోడలుగా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో క్రీస్తు సాక్షిగా నువ్వు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు వగిన తండ్రి, మహోన్నతుడు వగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, మధ్య డేవిడ్ పాల్ గారు ప్రేమ కుమారి మేడం గారిని ప్రేమించి బహుమానం ఇచ్చిన కుమార్తె మోనికా పెళ్లి కుమార్తెగా మీరే సిద్ధపరిచారు. గలలయాలు కానాలు ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ లేదు. యేసును ఆయన శిష్యులు ఆ వివాహములకు పిలువబడింది. దేవా, దైవ సేవకులుగా నేను నిన్ను పిలుస్తున్నానయ్యా. ఈ వివాహంలోనికి మీరు రండి. ఇది మీ సంకల్పమే. దేవదూతలతో రండి ప్రభు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు, స్తోత్ర గానాలు చేస్తున్నప్పుడు ఆమేనంటూ నీ మహిమ ప్రత్యక్షతలు రేపటిదేనా పెళ్లి కుమార్తెగా మలచబడ్డ ఈ బిడ్డ చరణ్ సాయితో కలిసి ఒక నూతనమైన కుటుంబంగా కట్టబడటానికి నీ కృపను దయచేయండి. ఎక్కడ ఏ ఆటంకాలు వాటిల్లకుండా నీ కృపలో క్రమముగాను మర్యాదగాను ఆధ్యాత్మికంగాను ఈ వివాహ కార్యక్రమాలన్నీ జరపడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మా కుమార్తె జీవితంలో, తల్లిదండ్రులుగా మా జీవితంలో మీరు జరిగించిన ప్రతి కార్యం ఇది నీదే, నీకే మహిమ కలుగునిగా. కానీ ప్రార్థన విడవకుండా, స్తోత్ర ఆలాపన మరవకుండా బిడ్డలు నిన్ను ఘనపరచున్నట్లు తల్లిదండ్రులను మీరు సిద్ధపరచండి. కుమార్తె మోనికా స్టెల్లాను పెళ్లి కుమార్తెగా చేసి ఆశీర్వదించడానికి ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి. అక్షంతలు వేస్తూ మీ పాదాలకి బిడ్డను అప్పగిస్తూ ఉన్నాను. రేపటి దినాన జరుగుతున్న దయగలిగిన మా తండ్రి వివాహ మహోత్సవ కార్యక్రమంలో నీ మహిమను తోడుగా ఉంచి సమస్తమును క్రమంగా జరుగుటకు నీ కృపను దయచేయమని. అయ్యా, మీరు ఇచ్చిన బంగారు వాక్యం బిడ్డ నువ్వు కోటలో అడుగు పెడుతున్నావమ్మా, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి అక్కడికి నేను పంపుతున్నాను. పెళ్లి కుమార్తెగా కాదు, భార్యగా కాదు, కోడలుగా కాదు, ఒక రాణిగా నేను నిన్ను అక్కడ చేస్తాను. ఇది దేవునిగా నేను నిన్ను కలగజేసినటువంటి సృష్టికర్తగా నీకు ఇస్తున్న హెచ్చరిక బిడ్డ అని ఈ బిడ్డను మీరు దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ దేవుడి పాల్ సార్ను మేడం గారిని వారిని ప్రేమించినటువంటి గర్భఫలాల్ని మీరు ఆశీర్వదించమని, తల ఉంచిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. ఆహారమును మాకు దయచేయి. ప్రార్థన చేస్తున్నాం, మీరు క్షమించండి. సోదరునికి తేక దృష్టి రాజ్యము శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా భారతీయ సాంప్రదాయ ప్రకారము అక్షంతల ద్వారా మౌనికాని పెళ్లి కుమార్తెగా చేసి బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా దయగలిగిన మా తండ్రి, మా ఆశీర్వాదాల కంటే నీ ఆశీర్వాదాలు శాశ్వతమైన ప్రభువా. నా తండ్రి, నీ ఆకాశపు వాక్యలు నిప్పి పట్టజంత విస్తారమైన దీవెనలు ప్రభువా తల్లి బిడ్డపైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ రేపు జరగనున్న పరిశుద్ధ వివాహములో నా తండ్రి వేవేల దూతల సమూహముల బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన కృపలో ఉద్దిల్లింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా,
నీ సాక్షిగా కొనసాగమని